ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనము ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ మాటలు చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథము మనుష్యుడు దేని కొరకు వ్యర్థముగా ప్రయత్నిస్తున్నాడో, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడకూడదని చెప్పుటకు, తగు జ్ఞానమును అనుగ్రహించుటకు ఈ ప్రసంగి గ్రంథాన్ని భక్తుడు రాయడాన్ని మనం చూస్తాం. 12 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకములో ఎక్కువ వినబడే మాటలు, పదములు మనం చూస్తే అంతా వ్యర్థమే. భూమి కింద మనుష్య ప్రయాస వ్యర్థమే. మనుష్యుడు దేని కొరకైతే రాకులాడుతున్నాడు అంత వ్యర్థము 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 అంటూ, దీని కొరకు సమయాన్ని వృధా చేయవద్దు అనే ఒక తృష్ణతో కాలయాపన కాకుండా కార్యమును జరిగించుటకు, దినములు చెడ్డవి గనక దినములు నిర్లక్ష్యపరచుకోకుండా దేవుని కొరకు ఏమి చేయాలా అన్న వాటి కొరకు ప్రయాసపడటకు ఈ గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. 7వ అధ్యాయము మొదలు పెడుతూ చాలా చక్కటి మాటలను వివరిస్తూ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని, జన్మదినము కంటే మరణదినం మేలని, ఏడ్చి లేదా సంతోషించి పెండ్లి విందుకు వెళ్ళడం కంటే ఏడ్చి చావు విందుకు వెళ్ళడం మేలని, ఇలాగన్నీ కూడా ఏది మేలు, కొన్ని మేలు గురించి కూడా చెప్పుకుంటూ మనం చదువుకున్న 8వ వచనానికి వచ్చేటప్పటికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అబ్బాయ్, పని ఎవడైనా మొదలు పెడతాడు. ఒక వ్యాపారం చేయాలనో, ఒక వ్యవసాయం చేయాలనో, ఒక వృత్తిని ఎంచుకోవాలనో, ఒక అధికారం కోసమో ఆధిక్యత కోసమో చాలా మంది స్టార్టింగ్ ఎవరైనా చేయగలరు. ధనం ఉంటేనో, డబ్బు ఉంటేనో, సహకారం ఉంటేనో. కానీ అంతము వరకు కాపాడుకునేదాన్ని కానీ జరిగించేవాడు కనుక లేకపోతే అది అవమానమే, అది నష్టమే. అందుకనే నాకు చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా? చాలాసార్లు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. కొనసాగమనేది ఒక దీవెన. ప్రారంభించిన పనిని ఎంతమంది మధ్యలో ఆపేయలేదు. చదవాలని మొదలు పెడతాం చదువుని, ఆ ఎగ్జామ్స్ టైం తర్వాత 1 or 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ 2 సబ్జెక్ట్స్ కట్టి రాస్తాడు. ఇంట్రెస్ట్ లేనివాడు వచ్చేసి ఈ చదువులు నాకు అంటాడు, డిస్కంటిన్యూ అయిపోతాడు. కంటిన్యూస్ కాలేకపోయేదాన్ని, చేయలేకపోయిన దాన్ని ఆపివేశాము. వ్యాపారాలు పెడుతున్నారు, తీసేస్తున్నారు. వివాహాలు చేస్తున్నారు, విడాకులతో ఆపేస్తున్నారు. కంటిన్యూ చేయలేకపోతున్నారు ఈరోజు చాలా చాలా చాలా. ఈరోజు నువ్వు కంటిన్యూ చేయగలుగుతున్నావా? భక్తిలో కూడా మొదటిగా 2-3 సార్లు 2-3 కార్యాలు జరిగేటప్పటికి
అది క్రైస్తత్వం అయినా మరొకటైనా ఈ దేవుడు గొప్పోడు, ఈ దేవుడు వల్ల నాకు అన్నీ అంటారు. కొంతకాలానికి చేసి భక్తి గురించి నేర్పి భక్తిలో ఉన్న ఆధిక్యత, భక్తిని చేయవలసిన నియమ నిబంధనలు చెప్పేటప్పటికి అయ్యి బాబాయ్ మా వల్ల కాదు అని మళ్ళీ వెనుదిరిగి వారు కూడా లేక, కొన్నిటికి అంతాలు ఉండవు. మీరు ఎవరైనా చెప్పగలరా కొన్నిటికి అంతం లేని కొన్ని పనులు? చూడండి, ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. అంతము లేనిది ఒకటి ఉందంట. అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటో తెలుసా? చదువు. ఏంటంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. నా కుమారుడా, హితోపదేశము వినుము, పుస్తకములు అధికముగా రచించబడును. అది మీకు తెలుసా? చాలా సార్లు ఇంటరే ఎక్కువ, ITI, IIT చెప్తేదా, డిగ్రీ, PG, MSc అయిపోయినా అంటాం. ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి. కానీ మీరు చదవాలి అనుకుంటే మన దగ్గులక్ష్మమ్మ వయసు వచ్చిన ఇంకెవరు ముసలి కిందలో అంటే తల పండిపోయి కాటికి కాలు చాపిన చదవాలనుకుంటే చదవచ్చు. తెలుసా? అంతవరకు చదువు ఉంది. ఇంటర్కి మనం ఆపేస్తున్నాం. అమ్మో ఎక్కువైపోయింది. 22 ఏళ్ళు రాగానే తల్లి అంటది, అరే చాలేవే, నువ్వు చదివింది చాలు, ఇంకా చదువుతావేంటి, నీకు పెళ్లి చేయాలంటారు. అందుకని ఆపేస్తున్నారు. వాస్తవంగా చదవాలనుకుంటే ఒక ఆయన చెప్పాడు నాతో, హ్యాండిక్యాప్, నాకు బాగా తెలుసున్న ఆయన పేరు నేను చెప్పను, కానీ 34 సంవత్సరాలు చదివాడంట. ఎన్ని సంవత్సరాలు? ఇక చాలే, పిల్లలు ఉన్నారు, ఈ కాళ్ళ కోసం కష్టపడాలంటే చదువు ఆపేసి ఉద్యోగంలోకి వచ్చాడంట. అందుకని చెప్తున్నాను, కాటికి కాలి చాపిన వయసులో కూడా ఇంకా చదవచ్చు. అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని చదువులు ఉన్నాయి. చదువుకి అంతం లేదు. అలాగే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, అంతం లేని వ్యాపారాలు. కొన్ని ఉన్నాయి అంతం లేనివి. అందులో ఒకటి భక్తి. మరి ఈరోజు బాగానే ప్రారంభిస్తున్నాం, వ్యాపారమైనా, చదువునైనా, మరొకటైనా. మరి ఎందుకు ఆపేస్తున్నాం? ఓ భక్తుడికి ఒక కోరిక వచ్చిందంట. ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, చూడండి 39వ కీర్తన 4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపు. ఒక ఆయనకి ఒక ప్రార్థన చేయాలనిపించింది. అయ్యా, భూమి మీద చాలా ఉన్నాయి. అందులో ఒకటి మనిషి జీవితమే. మనిషి తల్లి గర్భంలో పుట్టినము నాటి మొదలుకొని చనిపోయి శవపేటిక మీద లేదా ఆ పాడి మీద తీసుకువెళ్ళి అయితే కప్పెట్టడం, లేదంటే చితిమంట వేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మానవ జీవితం పుట్టుకతో ప్రారంభించి మరణముతో అంతమైంది. అసలు అదేగా ప్రారంభం. అసలు ఒక క్రైస్తవుడికి అర్థమవుతుంది, అంతము ముగింపు కాదు. ఏంటంటే మనిషి చనిపోవడం ముగింపు కాదు. చెప్పండి, ఏముంది? అసలైంది అప్పుడే స్టార్ట్ అయ్యింది. నిత్య జీవములకు వారసులకు తీర్పులో నిలబడాలి. ప్రభు ఇచ్చిన తీర్పులో అయితే పరలోకమా లేదా నరకమా అనేది తేలాలి. అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండానికి వెళ్తాడు. ఏడుపు కన్నీరు, దుఃఖము లేని, ఆహారము లేని, దీపస్తంభమే లేని, ఏమంటే సూర్యుడే లేని పరలోకానికి చేరి నిత్య సంతోషిస్తాడు. అది కదా. కానీ మనమేమనుకుంటాం? మరణము ముగింపు అనుకుంటాం, అంతం. సరే, నువ్వు అనుకుంటున్న అంతాన్ని గురించే మాట్లాడదాం. తల్లి గర్భంలో ఎక్కడైనా పుట్టచ్చు. కానీ ఒక మనిషి జీవితంలో మాట్లాడుకునే చివరి మాట ఏంటో తెలుసా? ఎలా బ్రతికాడు లేదా ఎలా
చనిపోయాడు. అడుగుతారా లేదా? ఎప్పుడైనా నీ స్నేహితులు లేదా ఎవరైనా పరిచయం అయినప్పుడు, ఓ మీరు పాస్టర్ కదా, ఎక్కడ పుట్టారండి నన్ను అడుగుతారా? అడగరు ఎవరు. ఫ్రెండ్షిప్ చేయడానికి పుట్టుక అవసరం లేదు. ఫ్రెండ్షిప్ చేయడానికి నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ హాస్పిటల్లో పుట్టావు, పార్టీలో పుట్టావా, లేదంటే ఇంకెక్కడ పుట్టావా, మంతసారి వచ్చి ఏమో అక్కర్లా. కానీ ఒక మనిషి చనిపోయాడు, అదే ప్రభు నన్ను నిద్రించాడు అనేటప్పటికీ ఎలా జరిగిందండి అని అంటారు. అది తెలుసుకోగలగాలి. మనిషి జీవితంలో మానవుని ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఏమండి, ఈ లోకంలో వాటి గురించి మనకెందుకు? భక్తుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ఇదే మాట 9వ కీర్తనలో కూడా చూడండి. 9వ కీర్తన 12వ వచనం. మనమే లెక్కిస్తాం. డాక్టర్ గారు చెప్పారండి 2 రోజుల్లో చచ్చిపోతాడట. రెండే ఈ లెక్కెట్టుకుంటాం. అసలు ఏం లెక్క పెట్టాలి? ఆరంభము కంటే అంతము మేలు అన్నాడు భక్తుడు. ఈరోజు ఒక మేలుకరమైన ఒక సంగతి మేము ముందు చెప్పాలని ఆశపడుతున్నా. మన అంతము ఎలా ఉంటే మేలు? నేను దేవుని మహాకృపను బట్టి, దేని బట్టి 12 పెళ్లిళ్ళు చేసిన ఓ 30 చావులు మట్టికి చేసాము. ఈ 30 చావుల్లో అంటే లెక్కెట్టుకోలేదు, నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఈ 30 చావుల్లో కొన్ని చావుల దగ్గరికి వెళ్తేనండి ఉంది, అసలు వీడు ఎందుకు పుట్టాడా, వీడికి ఒకసారి దేవుడు ప్రాణం ఇచ్చి లేపి, అరే బాబు నీ గురించి ఏమనుకుంటున్నారు వినరా అనాలనిపిస్తుంది. ఎందుకని? అలాంటి సాక్ష్యం, అలాంటి బ్రతుకు, అలాంటి ముగింపు ఆయన పొందాడు. కొంతమంది ముగింపు అండి చెప్పుకోవడానికి కూడా అసహ్యాన్ని పుట్టించేది ఉన్నాయా? సామెతల గ్రంథం 10:7, 10వ అధ్యాయం 7వ వచనం. ఇది ఎక్కువ స్మారక కూడిక, అంటే దినం రోజున మాట్లాడుకుంటారు. నీటి మంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమైతే భక్తిహీనుల పేరు అది అసలు ఆ పేరు ఎత్తాలంటే అసహ్యం. ఒకసారి జ్ఞాపకానికి కూడా వెళ్ళినప్పుడు చేసి త్వరగా ముగించండి అన్నారు. మేము ఎక్కువ వాడుతున్నామేమో, లేదా నేను ఎక్కువ గంట సేపు చెప్తున్నా, నేను చెప్పేది 10 నిమిషాలే కదా అని అనుకుంటున్నా. ఈలోపు ఎవడో వచ్చాడు, మీ గురించి కాదండి, చనిపోయిన వాడి గురించి మాట్లాడతాడు. అసలు ఆడి గురించి పేరు ఎత్తుతుంటే మాకు చిరాగా అనిపిస్తుంది, మీరు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదా అంటాడు. అసలు ఎంత ఇదా ఏంటి, అసలు ఎలా బ్రతికాడు? ఆడు బతుకంతా వాడు సుఖమే చూసుకున్నాడండి, బిడ్డలు పట్టించుకోలేదు, భార్యలు పట్టించుకోలేదు. అంటే ఇదా మన జీవితంలో? ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, నేనే కనుక కన్ను మోస్తే నన్ను గూర్చి నా భార్య ఏమనుకుంటుందా, నన్ను గూర్చి నా బిడ్డలు ఏమనుకుంటారా, నన్ను గూర్చి అక్కడున్న ప్రజలు ఏమనుకుంటారా, బానే బతికాడు అని అంటారా? ఓ మాట ఉంది, దాన్ని అనకూడదు. ఒక్క చావు. ఏ చావు? ఓసారి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అవి చనిపోయే విధానాలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, దాని చావు. అలా ఉంది ఈరోజు మనుషుల జీవితం. భక్తుడు అదే అంటున్నాడు, మన అంతము ఇలా కాదు ఉండాల్సింది. మన అంతములో ఉండవలసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడి, మన అంతం ఎలా ఉండాలంట? మేలు కర్మగా ఉండును గాక. మన అంతం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మన అంతం ఎలా ఉండాలి? చదువు తొందరగా. ఇదేంట్రో బాబు పాస్టర్ గారు చెప్పు చావు గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు. ఈరోజు మనిషి బ్రతికిన దానికంటే ఎక్కువ తెలుసుకోవాల్సింది ఇదే. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి అందించారు కాబట్టి 125వ కీర్తన, 126 కీర్తన గ్రంథం 126వ కీర్తన 5-6 వచనాలు. సంతోషకాలంతో పంట కోసెదరు, పిడికెలు విత్తనము చేత పట్టుకొని
మీరు ఇంటికి వెళ్ళాక ఈ 126వ కీర్తన చదువుకోండి. ఇంచుమించు ఒక 10-15 కీర్తనలకి ఒక పేరు పెట్టాడు భక్తుడు, యాత్రా కీర్తన. ఏ కీర్తన అంట? ఒక యాత్రికుడు పాడుకునే పాట, ఒక యాత్రికుడు గుర్తించాల్సిన గుర్తింపు ఏంటి అంటే, మానవుని యొక్క ముగింపు అంట సంతోషముతో ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలి? కొంతమంది ఉంటారు జీవితాంతం లేదు లేదు లేదు, దేవుడిచ్చిన ఉన్నదాన్ని సరిపెట్టుకోలేరు. ఏదో నా భర్త ఎంతే సంపాదించాడు, ఈ ఇల్లు కట్టాడు, నా భర్త ఎంతే సంపాదించాడు, నా జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఈ బిడ్డల్ని ఇచ్చాడు, నా భర్త కష్టం, లేదా నా భార్య, దేవుడు నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన బిడ్డలు. ఈరోజు ఒక దౌర్భాగ్యం ఏంటో తెలుసా? కొంతమంది కంపారిజన్ ఎక్కువైపోయింది. వాళ్ళ బతకాలి, వీళ్ళ బతకాలి, ఈమెలా బతకాలి. ఎవడు మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకో. మనం ఎప్పుడు కూడా మనకంటే, ఇదే కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఒక ఆయన అంట అప్పుల పాలైపోయాడంట. దేనికి అని అంటే, వచ్చిన జీతం 10,000, కట్టే బాకీలు కానీ ఇంటికి అయ్యే నెల ఖర్చు మట్టుగా 20,000 అంట. అంటే అర్థం ఏంటి? సంపాదించిన దానికంటే అధిక అప్పులు చేయాల్సిన పరిస్థితి. కారణం విచ్చలు వీడుతాను. ఎందుకండి క్రైస్తవ జీవితంలో అందరూ కన్నీరు కాలుస్తాం. ఈ భూమి మీద ఉండగానే పిడికెడ చేత పట్టుకొని పిడికెడ జీవితాన్ని చూపిస్తుంది. ఈ పిడికెడలో ఉన్న విత్తనాలు ఉన్నాయి చూడండి, అది భవిష్యత్తు. భూమి మీద ఉంటుండగానే లోకంలో జల్లుకుంటూ, సంఘంలో జల్లుకుంటూ, ఆత్మీయతలో జల్లుకుంటూ వెళ్తా ఉంటే ఒక రోజు వస్తుందంట. ఆ రోజులోనంట పంట చేతికొచ్చిన వ్యక్తి దాన్ని భుజాల మీద వేసుకొని ఏడుస్తూ విత్తిన ఆ విత్తనాలకి తగిన పంటను చూసి సంతోషించినట్లు. ఈరోజు నీ పరిస్థితి ప్రస్తుతం నీకు దుఃఖాన్ని కలిగిస్తుందేమో, నీకు బాధను కలిగిస్తుందేమో. ఓ మాట ఉంటుంది, దుఃఖాలంట కలకాలం ఉండవంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడుపు కలకాలం ఉండదు, సంతోషం కూడా. ఒక ఆయన భలే అంటాడండి విచిత్రంగా, డబ్బు అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మనుషుని జీవితం కూడా ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అందుకని పౌలు భక్తుడు నిద్రలు అడిగినా సరే చెప్పేటట్లు ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. అది బాబు పౌలు గారు, నువ్వు నిద్రలో చెప్పావా అని అంటానేమోనని మరలా చెప్పేదును, ప్రభునందు ఆనందించండి. కొన్నిసార్లు నిద్రలో రాస్తాం, మనం నిద్రలో మాట్లాడుతూ ఉంటాం. అందుకని పౌలు గారికి ఎవరైనా ఈ మాట అంటారేమో మాలాంటోనో, బాబు నువ్వు అసలు నిజంగా చెప్పావా, ఎవడో ఎప్పుడు సంతోషించడం బాబు అంటే, లేదు లేదు, నువ్వు సంతోషించాల్సింది దేవుడిని బట్టి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు కొంతమంది భర్తలు బట్టి ఏడుస్తారు, నల్లవాడు కర్రోడు అని. దేవుడికి ఆ భర్తనిచ్చాడు, సంతోషించు. దేవుడికి ఇచ్చిన భార్యను బట్టి సంతోషించు. దేవుడికి ఇచ్చిన బిడ్డలు బట్టి సంతోషించు. దేవుడికి ఇచ్చిన ఆస్తి పాస్తులు బట్టి, వచ్చిన ప్రాంతాన్ని బట్టి, ఉన్న తింటున్న తిండిని బట్టి సంతోషించు. లేని దాని కొరకు ప్రయాసపడితే అప్పుల జీవితము పస్తులే తప్ప, అవమానము నిందలే తప్ప మరొకటి లేదు. కనుక నీ అంతకాల జీవితంలో నీ దుఃఖ దినముల కంటే నీ సంతోష దినాలే ఎక్కువ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దుఃఖము ప్రభు దగ్గర ఉండాలి, ప్రభువులో సంతోషము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ కీర్తన 10-11 వచనాలు అంటాడు కదా, యెహోవా నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉందయ్యా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక ఓపిక తెచ్చుకొని చదవండి. సొలొమోను మహారాజు కంటే ఒక రోజు అనిపించింది, ఎందులో సంతోషం ఉంది అని. ఎందులో సంతోషం ఉందా అని చెప్పి ఒక లిస్టు రాశాడు.
ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మీరు ఓపికగా కూర్చొని చదివితే ఆనందం సంతోషం కోసం ఇల్లే కట్టించాడు, పొలాలే కొన్నాడు, డాన్స్ ప్రోగ్రాలు పెట్టించాడు, మ్యూజిక్ లైట్లే పెట్టించాడు, బంగారం కొన్నాడు, ఆస్తి కొన్నాడు. నేను అంటాను భార్య భర్త ఇద్దరు కూర్చొని పిల్లలు కూర్చోబెట్టుకొని చదవండి ఆ ప్రసంగి 2వ అధ్యాయం. చివరికి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు స్టేట్మెంట్ ఏమిచ్చాడో తెలుసా? ఇన్ని చేసినను సంతోషము దేవుళ్ళో ఉందే తప్ప వస్తువుల్లో లేదని తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషిద్దాం, ప్రభువుని బట్టి సంతోషిద్దాం. మన అంత్యకాలం అంతా కూడా ఏడ్చి ఏడ్చి ఏడ్చేదానికంటే ఎక్కువ సంతోషంతోనే మన జీవితాన్ని ముగించాలి. సంతోషం అనేది ఒక వరం అంటండి. ఈ వరాన్ని కేవలం కొంతమందినే ఉపయోగించుకుంటారంట. ఏడుపు అనేది ఒక శాపం అంట. ఎప్పుడు మనుషులు నెత్తి మీద పట్టుకుని ఊరేగుతారంట. కాబట్టి ఏడ్చేదానికంటే సంతోషముగా ఉండండి. మీకు తెలుసా, సంతోషమే సగం బలం అంట. చెప్పండి ఏంటి? సగం బలం అంత ఎందులో ఉంది? అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఎంత మూలిగినా, రొప్పినా, చీదినా చిన్న ఆనందం ముఖంలో రాగానే ఎంతో బలాన్ని చేకూర్చుకుంటాం. నీ ముగింపు ఎలా ఉండాలంటే సంతోషముగా ఉండునుగాక. నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ. కాబట్టి గమనించండి, నీ అంతము సంతోషకరంగా ఉందా? నీ జీవిత కాలంలో ఒకసారి అంట ఆ ఊరికి ప్రధానమంత్రి, ఆయన పేరు యోసేపు, కరువు కాలంలో తన పని చేసుకుంటా ఉంటే ఒక 10 మంది అన్నయ్యలు వచ్చి అక్కడ నిలబడ్డారు. తీర చూస్తూ ఉంటే వీళ్ళు సహోదరులాగే కనబడుతున్నారు. సరే, వారు ఏంటో వారి గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఓకే, వీళ్ళందరూ నా సహోదరులు అనిపించుకున్నాడు. ఆలోచన చేయదు ప్రియులారా, దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే అలా అనుకున్నాడో తన తమ్ముళ్ళని పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి, నేనేరా బాబు మీ తమ్ముడిని యోసేపుని అని చెప్పి నాన్నగారిని మనోళ్ళు అందరినీ తీసుకుని వచ్చి గోశాల వంటి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఊర్లోనికి రావాలంటే ఫరో గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా ఫరో గారు, వీళ్ళు మా తల్లిదండ్రులు అంటే చెప్పాలి. సరే, వెళ్ళాడు. ఫరో గారితో మాట్లాడాలి అనుకున్నాడు. ఫరో గారు వాళ్ళ తల్లిదండ్రులను, అన్నదమ్ములను పిలిచారు. అప్పుడు ఆ తండ్రి ఒక మాట చెప్తున్నాడు, చూడండి. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగానే ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, అయ్యా ఫరో గారు, నా వయసు ఇప్పుడు 125, కానీ మీ జీవిత కాలంలో ఈ 120 సంవత్సరాలు ఏం చేస్తావరా అని అడిగితే వెనక నేను చూసుకుంటేనండి అంత ఏడుపే, బ్రతుకంతా ఏడుపే. నా పితరులు ఉన్నారే, వాళ్ళ జీవితంలో నా జీవితం లేదయ్యా. ఎందుకంటే వారు ఆనందించారు, నేను దుఃఖించాను. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవిత దినాల్లో ఎందుకు ఏడుస్తున్నావు? దేని కొరకు ఏడుస్తున్నావు? దేవుడికి ఇచ్చిన భర్తలు బట్ట, దేవుడికి ఇచ్చిన బిడ్డలు బట్ట? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, ఒకవేళ కుటుంబాన్ని బట్టి ఏడుస్తే, నా దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించును గాక, ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టును గాక, బిడ్డలకు భవిష్యత్తు అనుగ్రహించును గాక, నీ నోటి నిండా నవ్వుంచును గాక. ఎంత మాట్లాడగా ఎంత తిరుగుతావో తిరుగు. ఏమేస్తాను?
నోటి నిండా నవ్వు కలగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నాకు మహాలక్ష్మి మా అమ్మ ఉండేది. అప్పటికి మాకు పిల్లలు లేరు. మా అమ్మ అనేది అప్పుడు నాకు ఎక్కడ నేర్చుకున్నా, ఒక అలవాటు నేర్చుకున్నా. అదేంటంటే నా కడక పిల్లలు పుడితే నీ నోటి నిండా బంధాలు ఎత్తావు మా అమ్మ అన్న. ఏంటంటే నోటి నిండా ఎందుకని నోరు తీపి చేయడం అంటారు కదా. నీ ముగింపు సంతోషకరముతో ముగించదు గాక. మీరు చాలాసార్లు చెప్పాను. ఒక పడవ నడుపుకునే ఆయనంట మనవడితో ఆడుకుంటున్నాడంట. ఈలోపు వాటి వెళ్తున్న ఒక ధనవంతుడు, అబ్బాయి నీ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నాడంట. ఆ పడవలో నడుపుకునే ఆ జాలరి ఆ మనవడితో ఆడుకుంటున్న ఆయన అన్నాడు, ఏ అయ్యగారు నేనే తప్పు చేశానా? అది కాదబ్బాయి, ఈ టైంలో పని చేసుకుంటే రూపాయి వస్తుంది కదా. ఆయన అన్నాడట, అయ్యా పొద్దున్నే 3 గంటలకి ఏటకెళ్ళానండి, 10 దాకా కష్టపడ్డానండి. యాడ్ నుంచి తెచ్చినవన్నీ అమ్మి ఈ 12 నేను అమ్మేసుకుని నా ఇంటికి వచ్చేసానండి. ఇప్పటి నుంచి మళ్ళీ తెల్లారి గంటల దాకా నా మనవడితో ఆడుకుంటానండి. అదేనబ్బాయి, ఈ మధ్యాహ్నం కూడా ఏటకెళ్ళి సాయంత్రం కూడా ఏటకెళ్తే ఆ జాల 2 బట్టలకు అడిగాడంట. అయితే అయ్యారు అదేనయ్యా, ఈ 4 రూపాయలకు ఇంకో 4 రూపాయలు వస్తాయి కదా. అయితే అయితే ఎందుకు 2 పడవలు కొనుక్కుంటావు. అయితే ఆ 2 పడవలతో బాగా డబ్బు సంపాదిస్తావు. అయితే అప్పుడు ఇల్లు పొలాలు కొనుక్కుంటావు. అయితే ఇంకా ఆయనకి ఏం చెప్పాలో తెలియక అప్పుడు నీ మనవడితో ఆడుకుంటావు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ పెద్ద చాలా అన్నాడంట, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటండి, అవన్నీ వచ్చినప్పుడు నేనుంటానో లేదో నాకు తెలియదు. నాకు ఇచ్చిన జీవితకాలం అంతయు ఎంతవరకు కష్టపడ్డాలో కష్టపడ్డా, ఎంతవరకు సంతోషించాలో అంతవరకు నా జీవితకాలం అంతయు సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన భర్తలారా, కష్టపడుతున్నారు kasi మీ కుటుంబాన్ని కూడా సంతోషకరంగా ఉంచారు. భార్యలారా, సోమవారం నుంచి శనివారం దాకా నీ భర్త కష్టపడుతున్నాడు. కనీసం ఈ పూటైనా ప్రశాంతంగా సంతోషకరంగా ఉండి పెట్టమంట. సంతోషమే మన ముగింపు సంతోషకరముగా దేవుడు చెయ్యును గాక. రెండో మాట, ఏబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఏబు గ్రంథం 8:5. త్వరగా క్లుప్తంగా చెప్తాను. నీవు జాగ్రత్తగా దేవుడిని వెతికిన ఎడల సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బ్రతిమిలాడుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిలిపి చాలు. మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును దేవుడు మన ముగింపులో వర్తిల్లింపచేయునుగాక. వర్తిల్లేమా? మనం ఎందుకు వర్తిల్లలేకపోతున్నాం? ఈరోజు చాలా మంది కుటుంబాలండి కష్టపట్టలేదా? ఏమండి, మీ భర్త కష్టపట్టలేదా? ఈరోజు కొన్ని కుటుంబాలు చూస్తే భర్త కష్టపడుతున్నాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడుతున్నారు. కానీ తెల్లారు లేచేటప్పటికి శారడు బియ్యం కోసం, ఏమండి లోటా సాంబార్ కోసం వీరినంతా తిరుగుతున్నారు. ఏంటి వీరిది అని అంటే, వీరి జీవితంలో ఏంటంటే వర్ధిల్లే అనుభవాలు లేవు. మన ముగింపు అభివృద్ధిగా చూచెదము గాక. మన ముగింపులో అభివృద్ధి ఉండాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, చాలా మంది తండ్రులు నాతో చెప్తూ ఉంటారు ఈ మాటలు, అయ్యా నేను సరిగ్గా చదవలేదు కానండి, నా కొడుకు బాగా చదవాలండి అంటారు. కొంతమంది తల్లులు అంటూ ఉంటారు, అయ్యా నాకు మంచి భర్త దేవుడు ఇవ్వలేకపోయాడు కానండి, నేను నా కూతురికి నా కొడుక్కి మంచి భర్తను కానీ భార్యని కానీ ఇచ్చి వాళ్ళు అభివృద్ధి పడతా ఉంటే చూడాలనుకుంటున్నామండి. ఎవరైనా తమ కుటుంబ జీవితంలో ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి అనే ఆలోచిస్తామా? నాకైతే దిగ్మాలు అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలనుకుంటామా? అభివృద్ధి అనేది ఒక ఆశీర్వాదకరం.
ప్రియమైన దేవుని పెట్టినారా, ఈరోజు మనం అభివృద్ధి ఎందుకు అవలేకపోతున్నాం, ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అంటే మన పాపాలే. చెప్పండి ఏంటి? మనం చేసినవే. దైవజనులు కూడా దాని గురించి ఒక పాట రాశారు. మిత్రుడారారము మైత్రితో పారమార్థికమైన మాటల్వా చింతో మన్నా నాతో విను మిత్రుడారారము. తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబులు నా మీదికే పొర్లి నన్ను చంపుచున్నావి. ఆక్షేపమును నేను అడ్డగింపలేను అని పలుకుచు నీవు అదరిపోకూడదు. పాపమని తెలియాలు పాపాలు ఎన్నెన్నో చేయి బట్టి ఇన్ని చిక్కులు నన్ను జుట్టి అని లేని పోనట్టి అని కోనకుండుము. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. మిత్రులారము బలో యేసు మహారాజుకి. ఇది కేవలం తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుందని నేను అన్నగాని, మనం చేసుకున్న పాపాలైనా ఒకవేళ పెద్దవాళ్ళైతే అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఏంటి పాస్టర్ గారు మా మీద నేరాలు మోపుతున్నారు అనేది కాకుండా, మీకు ఏమైనా జ్వరం వచ్చింది అనుకోండి, మీ పిల్లల్ని వాళ్ళు డాక్టర్లు అడిగి మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? మీ ఇంట్లో మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ ఈ రోగం ఉందా? అదేంటండి అలా అడుగుతారు? అవునండి, కొన్ని రోగాలు ఎక్కడి నుంచి వస్తాయంట? జీన్స్. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించకపోయినా పర్లేదు, కానీ శాపాలు బట్టి మన బిడ్డలకు ఇవ్వద్దు. మన బిడ్డలకు మనం శాపగ్రస్తులుగా మారొద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు 3-4 తరముల వరకు ఎవరు భరించాలంట? బిడ్డలు భరించాలంట. ఈరోజు మన జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక తల్లిగా ఒక తండ్రిగా కేవలం నీ సుఖమే చూసుకుంటున్నావు తప్ప నీ బిడ్డల భవిష్యత్తు చోట్ల. ఓ ప్రశ్న నేనైనా, నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు ఏదో నీకు బాగా తెలుసు. నువ్వు పుట్టినప్పుడు ఈ భూమి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది? ఇలా అడుగుతాను. మీ తాత దగ్గరికి వెళ్ళి అడగండి, మంచినీళ్ళు ఏ రోజు కొనుక్కొని తాగారేమో. రేపు నీ మనవాడిని అడగండి, రేపొద్దున నువ్వు పీల్చే గాలి ఆడు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. నిజమా కాదా? ఇప్పుడే కొనుక్కుంటున్నాం. కారణం ఏంటి అంటే, మనకు వచ్చిన దాన్ని రానున్న భవిష్యత్తుకి మనం కలుషితం చేసేసి వాడికి ఇచ్చేస్తున్నాం. భూమిని మనమే చేతులారా నాశనం చేస్తున్నాం. టెక్నాలజీ అని పేరు చెప్పుకొని, అభివృద్ధి అని పేరు చెప్పుకొని మన బిడ్డలకు మనం ఏమిస్తున్నాము అంటే రోగాలతో కూడిన భవిష్యత్తు. ఒకప్పుడు అండి చెట్టు మీద కాయ కోసుకొని తినాలి. ఈరోజు ఎవరినైనా అడగని చెప్తారు. ఓ రోజు నేను ఆప్లికే తినేస్తా ఉంటే వెంకటేష్ అంటున్నాడు, ఆ మాస్టర్ గారు తినమాకండి. ఎందుకని? ఆయన గీకి చూపించాడు మైనో. అప్పుడు అనిపించింది, నేను తినేటప్పుడే ఇన్ని ఏరుకొని గీక్కుంటే నా పిల్లలకి నేనేమి ఇవ్వగలను? లేవు. మంచిది అనేది మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం. నేను అంటాను, ఈ పాటికి మీ తల్లిదండ్రులు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఈరోజు నీతోనే అయిపోతున్నాయా? నీ పిల్లలకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి. అభివృద్ధిని నీవే చేతులారా పాడు చేసుకొని మన బిడ్డలకు నిస్సహాయం ఇవ్వగలుగుతున్నామేమో. అభివృద్ధి పోవడానికి గల కారణం మనం చేసే కొన్ని పాపాలు, మన విచ్చలవిడితనం, మన సుఖమే మనం చూసుకోవడం మన పిల్లలకు అది శాపంగా మారుతుంది. నీ బిడ్డలకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? బైబిల్ చెప్తుంది, ఏబు భక్తులు అంటున్నాడు, నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికితేనంట, సర్వశక్తులు ఎదుటి నువ్వు ఉంటేనంట, పాపాలు నీ దేహం నుంచి తీసివేస్తేనంట, త్రాగుడికి వ్యసనాలకి నువ్వు అవకాశం ఇవ్వకపోతేనంట, నీ బిడ్డలకు నువ్వు ఏమిగలవు తెలుసా? అభివృద్ధి
వర్ధిల్లత అనేది ఇవ్వగలుగుతాం. ఈరోజు మనం పంట కోసం మనమే చేతులారా ఏమండి దాన్ని ఏమంటారు, ఎరువులు కొడుతున్నాం. మన పూర్వీకులు ఎరువే లేని ఆర్గానిక్ ఫుడ్ తిన్నారు. కానీ మన బిడ్డలు మనం మట్టిగా మందులు తింటున్నాం, మందులే తింటున్నాం. నువ్వే మందులు తింటే నీ బిడ్డలు ఇంకేం తింటారు? ఆలోచించు. అభివృద్ధిని, మన అంతము అభివృద్ధిగా ఉండాలి, ఎదగాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక మాట చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, చెప్పి నేను బట్టి మర్చిపోలేదు. నువ్వు చదువుకోకు బట్టో, నీకున్నదాన్ని బట్టో, నువ్వు పాలేతనం చేయడం బట్టో రే ఎరా అని నేను పిలవచ్చు. నువ్వు కనుక కొంచెం కాలు చేతులు కూడగట్టుకొని నీ బిడ్డకి అభివృద్ధిని ఇవ్వగలిగితే సార్ అని పిలిపించిన స్థాయికి నీ బిడ్డను కూర్చోబెట్టగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేదా ఆడు కూడా ఒక పాలేరుగా అప్పు చెప్పి ఆడి చేత ఈడి చేత అదే అనిపిస్తావా? ఒక నిజమైన తండ్రి తన బిడ్డకి ఇవ్వగలిగిన ఒక మంచి భవిష్యత్తు ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలి. అంతేగాని నేను ఇదే చేపల వృత్తి, ఒకటే క్షమించాలి అవైనా, ఇదే పాలేరుతనం, ఇదే వ్యవసాయం వ్యవసాయం కూడా చేయాలి, ఇదే అని అనుకుంటూ ఆడి చేత ఈడి చేత అదే అనిపించుకుంటున్నాను, నా కొడుకు కూడా అలాగే బతికేస్తా అనుకోమాకండి. ఒక నిజమైన తండ్రి తన బిడ్డకు అభివృద్ధిని ఇవ్వగలుగుతాడు. ఆ అభివృద్ధి బిడ్డని ప్రయోజకులు చేస్తుంది తప్ప బిడ్డను దిగజార్చేదనంగా చేయదు. అందుకే నేను అంటాను, రూపాయి ఇబ్బంది అయినా బిడ్డలు చదివించండి, బిడ్డలు చదవండి, ప్రయోజకులు అవ్వండి. లేదా మీ తల్లిదండ్రుల వల్ల మిమ్మల్ని కూడా ఏరా పోరా అనే మాటలే వస్తాయి. అదే చదువు ఉంటే దేవుణ్ణి పట్టుకుని ఎదుగుతే, బైబిల్ అంటుంది దేవుణ్ణి ఎందుకు పట్టుకోమన్నానంటే జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెదము. తల్లిదండ్రులు వద్దు అనుకోమాకండి. తల్లిదండ్రుల దీవెన వర్ధిలింప చేస్తుంది, దేవుని దీవెన వర్ధిలింపలో తీసుకొస్తుంది. అభివృద్ధి నీ చదువు వల్ల రాదు, నీ తల్లిదండ్రుల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు. అందుకనే తల్లిదండ్రులను లక్ష్య పెట్టద్దు, దేవుణ్ణి పక్కన పెట్టద్దు. దేవుణ్ణి, తల్లిదండ్రులను, చదువుని ఎవరైతే మూడు పట్టుకుని వెళ్తారో వారు జయిస్తారని, మహా అభివృద్ధిని చూస్తారని అనేక గ్రంథాలు మన బైబిల్ కూడా తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన అంతములో మన చివరికి ఏముండాలో తెలుసా? పాలేరుగా బతికాడు, పాలేరుగా కాదు. అదే వీడి పుట్టినప్పుడు ఎలా, ఇక్కడ మన ఊరు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు మట్టిగా అభివృద్ధిలోనికి వచ్చాడు, గొప్పగా బతికాడని చెప్పుకునే ఉన్నతమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించదు కాక. ఇంకొక మాట చదువు ముగించేస్తాను. అక్కడే రాశారు, కానీ 23:10 చదవండి. సంఖ్యాకాండం 23:10. సంఖ్యాకాండం 23:10. ఇక్కడే రాయబడింది మన అంతం ఎలా ఉండాలంటే, చూడండి ఇక్కడ ఒక అంతాల గురించి మాట్లాడుతూ వాళ్ళ చనిపోవాలన్నది అంటున్నాడు. ఎలా? ఎవరైనా నీతిమంతుడిగా చనిపోవాలి. కాబట్టి ఎలా చచ్చిపోవాలి మనం? ఎలా చచ్చిపోతాం? తాగుబోతుగానా, తిరుగుబోతుగానా, జోదగాడిగానా, వ్యభిచారిగానా? మనం చచ్చిపోతే మనం ఏమని పిలవాలో తెలుసా? నీతిమంతుడు. నీతిమంతుడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఒక ఆయన గుర్తు చూడండి, ఒక ఆయన గురించి ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము. ఒక ఆయన పరిచయం చేస్తారు, ఆయనకి ఎక్కువ పరిచయం చేయను. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం. 8:53. తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే, అంటే చచ్చిపోయినాడు ఎవరంట? అది చచ్చిపోయినాడు గొప్పోడండి అంటున్నాడు. చూసారా? తన ముగింపు గొప్పగా ఉండాలి అంటే నీతిమంతుల స్థాయికి రావాలి. కానీ రోమపత్రిక 3:11లో నీతిమంతుడే లేదని చెప్తున్నారు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించి ప్రభువుని నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది క్రీస్తును కలిగి మరణించడమే నిజమైన యోగ్యత. అదే
నీతిమంతుని యొక్క గొప్పతనం. ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువగా. ప్రకటన గ్రంథం 14:13 ఈ మాట చదువుకిచ్చేద్దాం. 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతి చెందిన వారు ధన్యులని రాయము. ఏమని రాయాలంటే అండి, ప్రభువునందు మృతి చెందిన వారు ధన్యులు, వీరి అంతం గొప్పది. ఎందుకంటే వీళ్ళు నమ్మి బాప్తిసం పొందారు కనుక, వీరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి కనుక, వీడికి తిరిగిలేని జీవితం పరలోకంలో ఉంది కనుక వీడి గొప్పవాడు. మనం గొప్పవాడిగా, మన అంతం గొప్పగా ఉండాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ప్రభు కొరకు పాపము లేని వ్యక్తిగా నీతిగా బ్రతికితే, వీడు ఎలా బ్రతికాడు, తాగుబోతుగా తిరుగుబోతుగా బ్రతికాడు నాకు తెలియదు, కానీ చివరిలో మట్టికి మారాడండి. మారి ప్రభువుని అంగీకరించాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపము లేని వ్యక్తిగా, కల్ముషం లేని వ్యక్తిగా, ఏమండి పరిశుద్ధుడిగా చనిపోయాడని చెప్పగలిగే గొప్ప సాక్ష్యాలు కూడా మనం పొందుకుంటాం. ఈరోజు మరి ఎందుకు నువ్వు మొదలు పెట్టావు కానీ బాగానే ఉంది, మధ్యలో ఆగిపోతున్నారు కొంతమంది పరిశుద్ధతలో, భక్తిలో. ఒకప్పుడు చక్కగా పాటలు పాడేవాళ్ళు, పాటలు ఆగిపోతున్నారు, ప్రార్థనలు ఆగిపోతున్నారు, సహవాసంలో ఆగిపోతున్నారు. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్యారము అందరూ చేస్తారు, ముగింపు బట్టిగా కొంతమంది చేయగలుగుతారు. ఏమండి 6 లక్షల కాల్బలం అంట ఇశ్రాయేలీలు, కానీ కానానికి చేరినప్పుడు ఎంతమంది? ఇద్దరే. 6 లక్షల మందిలో ఇద్దరైనా దేవుడికి యోగ్యమైన వారు. వారి అంతము, వారి గురించి జ్ఞప్తికి వచ్చిన ప్రతిసారి వాళ్ళని గొప్పగా చూస్తాం. అలాగే మన ముగింపు ఎప్పుడు కూడా సంతోషముగాను, ముగింపు ఎప్పుడు గాను అభివృద్ధికరంగాను, ముగింపు ఎప్పుడు కూడా నీతిగాను మనం కనుక ఉంచగలిగితే, సర్వశక్తిమంతుడు మన అంతాన్ని చూసి మన గురించి సాక్ష్యము చెప్పే, ఇదిగో ఎవరండి ఆ వస్తున్న వ్యక్తులు ఎవరంటే, వీరండి మహాశ్రమ నుండి వస్తున్న వారు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారని, వీరి కొరకు యేసయ్యే లేచి నిలబడి వారిని ఎదుర్కొనే గొప్ప భాగ్యము నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన అంతాన్ని నీ కొరకు అప్పగించాడు. యేసయ్య మరణం, శిలువ యజ్ఞం మన కోసమే, మనకి ఇవ్వడానికి, మనకి భవిష్యత్తు ఇవ్వడానికి, మనకి జీవితాన్ని ఇవ్వడానికి కనుక ఈరోజు మనం బ్రతుకుతున్న జీవితం. అందుకని అన్నాడు, ఈ దేహంతో జరుగుతున్న ప్రతి దాన్ని బట్టి ప్రభువుని సంతోషిద్దాం. ఎందుకంటే ఈ దేహం మనదే కాదు, విలువ పెట్టి కొన్నాడు దేవుడు మనం. ఆయనకి మహిమకరంగా, చివరిది ఏంటో తెలుసా, మన అంతమంట మహిమకరంగా ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలి? భూలోకంలో ఉన్నంత వరకు నీ ఇష్టం జీవించి పరలోకం కావాలంటే దక్కదు. దేవుడి దగ్గర కూడా బలా నమ్మకమైన దాసుడా, మరణం వరకు చెప్పండి నమ్మకంగా ఉంటుంది అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటే మన బ్రతికిన బ్రతుకంట ఒక విలువ, ఒక మహిమ, ఒక ఘనత వస్తుందంట. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించిన గాక. తల వంచని ప్రార్థన చేసుకున్నాం.